అయినటువంటి వాళ్ళారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. ఉదయకాల సంబంధం మీ అందరికీ కూడా శుభాభివందనాలు. యొక్క దిన వాగ్దానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, నేను సమీపము నుండి దేవుణ్ణి మాత్రమేనా, దూరము నుండి దేవుణ్ణి కానా? ఇర్మియా 23 అధ్యాయం 23 వచనంలో ఈ భాగాన్ని మనం చూడొచ్చు. దేవుడు అంటున్నాడు, నేను సమీపముగా ఉండే దేవుణ్ణేనా, దూరముగా ఉండే దేవుణ్ణి కాదా? దూరం నుండి నేను చూసే దేవుణ్ణి కాదా? అవును, దేవుడు కేవలం సమీపంగా మాత్రమే కాదు, దూరముగా ఉండి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? చూస్తుంటున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు. హాగర్ను చూచిన కన్నులు అనేకులను చూస్తుంటున్నాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ స్థితి ఏమైంది? నీ పాపపు స్థితి ఎట్లా ఉంది? ఎలాంటి శరీర సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపడంలో నువ్వు బ్రతుకుతున్నావు? ఆ స్థితిని అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు ఏది కూడా చూడకుండా లేడు. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. అందుకే అబ్రాహాముని దేవుడు పరిశోధించనని రాయబడుతూ వచ్చింది. హాగర్ని మరి ఎడారిలో ఒంటరిగా పడినప్పుడు దేవుడు చూస్తూ వచ్చాడు. ఆమె కష్టాన్ని చూశాడు. దేవుడు చూడనంటూ ఏది లేదండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నప్పుడు కీర్తన గ్రంథం 94 అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యంలో, కలుగు చేసిన వాడు వినకుండానా, కంటిని నిర్మించిన వాడు కానకుండానా? చూడండి, చెవులు కలగజేసిన వాడు వినకుండా ఉంటాడా? కంటిని కలగజేసిన వాడు కానకుండా ఉంటాడు? ఆయన వింటాడు, చూస్తాడు, సమస్తమును మన గురించి తెలుసుకుంటాడు. కనుక అలాంటి దేవుడు. అందుకే 139వ కీర్తనలో కూడా లోతైనటువంటి అంశాలు రాయబడుతూ వచ్చి, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను? ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళగలము? ఆకాశమును పోదామా? అక్కడ ఉన్నావు. పాతాళమును పోదామా? అక్కడ ఉన్నావు. మరి ఎక్కడికి వెళ్దాం? వేకు రెక్కలు కట్టుకొని సముద్ర తరంగ దిగంతములోకి వెళ్ళిపోదామా? అక్కడ నువ్వు ఉన్నావు. అయ్యా, నువ్వు లేని స్థలం అంటూ ఎక్కడుంది? దేవుడు లేని స్థలం ఎక్కడనుందా? ఎక్కడైనా సముద్ర దిగంతాల్లో ఉన్నాడు, ఆకాశమందున్నాడు, ఎక్కడికి వెళ్ళినా. కనుక రాత్రి పగలు తేడా లేదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ లేదు ప్రియులారా. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్న, చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయి. దేవుడి కంటే చీకటి వెలుగు రెండు ఏకరీతిగానే ఉన్నాయంట. మనకైతే చీకటి చీకటిగా ఉంటుంది, వెలుగు వెలుగుగా ఉంటుంది. దేవుడికి వెలుగు చీకటి రెండు కూడా ఏకరీతిగా ఉన్నాయి. ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సమస్త మానవాళిని కలగజేసినటువంటి దేవుడు. ఆయన దృష్టికి కనిపించనదంటూ ఈ భూమి మీద ఏది లేదు. దృశ్యమైనవి, అదృశ్యమైనవి, కంటికి కనబడనివి, కంటికి కనిపించేవి ఏవైనా సరే ఆయనకు మరుగైనదంటూ ఏది లేదు. అన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి. నీ అంతరంగం తెలుసు, నీ బాహ్యం తెలుసు, యావత్తు నీ స్థితి తెలుసు, నీ మనసు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ తలంపులు తెలుసు, నీ ఉద్దేశాలు తెలుసు, నీ ఊహలు తెలుసు, నీవు అంతరంగికంగా ఎక్కడ పాడైపోయావో తెలుసు. అలాంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినానో దేవుడున్నాడు. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. 1 రాజులు 20వ అధ్యాయం 28వ వచనం చూసినప్పుడు దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుడే గాని లోయలకు దేవుడు కాడు. గమనించండి, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదు అనుకున్నారంట. గమనించారా? అయితే నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతటి నీ చేతికి అప్పగించదును. సిరియన్లు అనుకున్నారంట, ఈయన కొండలకి దేవుడు, లోయలకి దేవుడు. దేవుడు కొండలకి లోయుడు, కొండలకి దేవుడు, లోయలకి దేవుడు. ఇదిగో ఆయన గుట్టలకి, పర్వతాలకి, కొండలకి, ఆయన ప్రతిదానికి, ప్రతి జీవరాశికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన లేని స్థలం అంటూ ఎక్కడ లేదు. ఆయన కనుదృష్టికి మరుగైనదంటూ ఈ భూమి మీద ఎక్కడ లేదు. సముద్రపు అగాధ జలముల్లోకి వెళ్తే అక్కడ కూడా యోనా ఎక్కడున్నాడు? సముద్రపు అగాధ జలముల్లోంచి మొరపెడుతుంటే దేవుడు యోనాను చూశాడు. యోనాను చూసి యోనాతో మాట్లాడి యోనాని ఆ యొక్క 3 దినాల చేప గర్భంలోంచి తిరిగి మళ్ళీ తీసుకొస్తూ వచ్చాడు. అందుకే దూరము నుండి నేను జ్ఞానం తెచ్చుకుందును,
నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదును. యోబు గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. దూరము నుండి నేనేం చేస్తాను? జ్ఞానం తెచ్చుకుంటాను. నన్ను సృజించిన వానికి నీతి ఆరోపిస్తాను. దేవుడికి మనం నీతిని ఆరోపించాలి. దేవునికి ప్రీతికరంగా జీవించాలి. దేవుని దృష్టికి, దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ ఉన్నా గాని నిన్ను వదిలిపెట్టదు. కనుక నువ్వు ఎక్కడున్నా, దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, ఏ స్థలం ముందున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన దృష్టి నీ మీద ఉన్నది కనుక పాపమును విడిచిపెట్టి అపవిత్రమైన కార్యకలాపాలు ఉండకుండా రాష్ట్ర జీవితం మంది ఇంకేమైనా చేస్తూ ఉంటే అట్టి వాటిని విడిచిపెట్టేసి ఊహలు, తలంపులు, ఉద్దేశాలు, ఆలోచనలు ఏమైనా ఇంకా చెడిపోయిన స్థితిలో ఉంటే అట్టి వాటిని నువ్వు విడిచిపెట్టేస్తే యేసు ప్రభువారు నీ జీవితాన్ని ఆత్మీయంగా కట్టి నేను దీవెనకరంగా చేసుకుంటూ వస్తాడు. బహుగా దీవిస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ చక్కబరుస్తాడు. నీ క్షేమాన్ని ఇస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. పర సంబంధమైన, భూ సంబంధమైన ప్రతి ఈవులు కూడా నువ్వు అనుభవించే వ్యక్తిగా నిన్ను చేసుకుంటూ వచ్చి నిన్ను అన్ని రకాలుగా దీవెనకరంగా చేసుకుంటూ వస్తాడు. కనుక అటు రీతిగా మన జీవితం ఉండులాగున దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, సర్వాధికారం కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, ఈ సమయంలో నాయన అయ్యా మీరు దూరముగా ఉండి మమ్మల్ని చూస్తున్న దేవుడు, దగ్గరగా ఉన్నా మమ్మల్ని చూసే దేవుడు, ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము సముద్రపు అగాధంలోకి వెళ్ళినా, పర్వతాల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలం అందున్నా మీరు మమ్మల్ని చూసే దేవుడు. కనుక మీ దృష్టికి మేము యోగ్యంగా జీవించి ప్రతి విషయంలో మీ యొద్ద నుండి మేము ఆశీర్వాదాలు, దీవెనలు అనుభవించేవారు గుండెలాగిన మీరే మమ్మల్ని కనికరించి దీవెనకరంగా చేయవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువా నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ కన్నున్న సహవాసం సదాకాలం మనందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్